అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కళ్ళండి ఆడపిల్ల పుడితే అదృష్టం, ఆడపిల్ల లక్ష్మీదేవి, ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అంతకు ముందు కాలంలోనండి, మా కాలంలో ఆడపిల్ల ఆడపిల్ల పుట్టిందా మళ్ళీ ఆడపిల్లేనా, చే ఎప్పుడు ఏడ సంతానం అనేవాళ్ళు అనమాట. అప్పుడంటే ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్ళు కదా. ఇక మగ పిల్లోడు పుట్టేదాకా కంటానే ఉండేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి వారసుడు కావాలన్నమాట. ఆ విధంగా నెత్తిన కిరీటం పెడతారు వాళ్ళు, బాగా చూస్తారని వాళ్ళు ఆ విధంగా ప్రెస్టేజీ కోసం మగపిల్లోడు మాకు అని చెప్పి అనుకునేదానికి ఎంతమంది ఆడపిల్లలు కంటా ఉన్నా తర్వాత మగపిల్లోడు పుట్టేదాకా కంటానే ఉండేవాళ్ళండి వెనకటి కాలం వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అట్ట లేరు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా ఒకటే. ఆ కాలంలో అలాగే ఉండేది. గవర్నమెంట్ కూడానండి 70స్లో 80స్లో ఒక్క మగపిల్లోడు పుడితే 2 ఇంక్రిమెంట్లు ఇచ్చేవాళ్ళు అనమాట గవర్నమెంట్. ఇద్దరు మగపిల్లలు పుడితే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు ఉద్యోగస్తులకి. అలాగా ఉండేదండి అప్పుడు. అందుకని పిల్లలు ఆడపిల్ల అనగానే అబార్షన్లు చేయించుకోవటం, లింగ నిర్ధారణ టెస్టులు చేయించుకొని అబార్షన్లు చేయించుకునే వాళ్ళు అప్పుడు ఉండేదన్నమాట. ఆడపిల్ల ఒకేళ నెలలు నిండితే ఎక్కడో ఎవరికన్నా ఇవ్వటమో లేకపోతే వదిలేయటమో, హాస్పిటల్లో వదిలేసేదో తుప్పల్లో పడేసేది అప్పుడు ఎక్కువ అండి అవి జరిగేది. అప్పుడు ఎక్కువగా తుప్పల్లో ఆడపిల్లలను పడేసేవాళ్ళు, ఆడ సంతానాన్ని అప్పుడు ఎక్కువ జరిగాయి అనమాట మా కాలంలో. ఇక మగపిల్లలు అయితే అపురూపంగా సాక్కునేవాళ్ళు. అలాగుండేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లైనా మగపిల్లడైనా ఈ రోజుల్లో అందరూ సమానమేనని అందరూ అనుకుంటున్నారు. అలాగే ఆడపిల్లతో పాటు కూడా మగపిల్లోడితో పాటు ఆడపిల్లని కూడా చదివించుకుంటున్నారు. మంచి జాబులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో అట్ట కాదండి. మగపిల్లోడినేమో బాగా చదివించేవాళ్ళు, ఆడపిల్లలేమో 8, 10 చదివిచ్చేసి ఏదో పని పాట వంట వార్పు నేర్పించేసి తర్వాత పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి తరిమేసేవాళ్ళు. ఇప్పుడు కాలం అట్లా కాదు. పిల్లలందరూ బాగా దృఢంగా సంకల్పంతో బాగా చదువుకుంటున్నారు. ఈ రోజులు వేరండి, ఆ రోజుల్లో వేరు. తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు, తల్లిదండ్రులు ఏది చెప్తే వాళ్ళనే చేసుకునేవాళ్ళు. అప్పుడు చాలా తక్కువలేండి, ఇప్పటిలాగా కాదు. ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయినారు అందరూ. తర్వాత నాకు తెలిసిన ఫ్యామిలీ ఉన్నారండి, ఇద్దరు భార్యాభర్త, అమ్మాయి అబ్బాయి అనమాట. ఆడపిల్లని తక్కువగా చూసేది, మగపిల్లోడిని బాగా చూసేది. మగపిల్లోడికి మంచి బట్టలు, వాడికి మంచి చదువు. ఆడపిల్లకైతే 10వ తరగతి చదివిచ్చేసి ఆ ఊర్లోనే రైతుకిచ్చి పెళ్లి చేసేసారు. తర్వాత మగపిల్లోడిని మాత్రం బాగా చదివిచ్చారు. పూణేలో రైల్వేలో జాబ్ చేసుకుంటూ అబ్బాయి ఉన్నాడు. పెళ్లి చేశారు. ఎప్పుడన్నా ఒకసారి పండగలకి పబ్బాలకు వస్తుంటారు. ఇక ఈ ఆడపిల్లే ఊళ్ళో కాబట్టి తల్లిదండ్రుల్ని చూసుకునేది. బాగోకపోయినా తల్లిదండ్రులు బాగోకపోయినా వాళ్ళ కోసం వంట చేసి పెట్టడమో, ఏదో హాస్పిటల్కి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళటమో అట్లా చేసేదనమాట అమ్మాయి. ఎందుకంటే ఊర్లో ఉంది కాబట్టి ఆడపిల్లే చూసేదండి. అబ్బాయి ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాడు. ఇలాగా ఆ అమ్మాయి ఆ విధంగా చూస్తుంటుంటే అప్పుడు ఆస్తులు కూడానండి అంత మగపిల్లలకే ఇచ్చేవాళ్ళు, ఆడపిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత వచ్చింది ఆస్తి సమాన చట్టం పంచేది ఆడపిల్లలకి. అంతకుముందు అంతా పెళ్లి చేయటం వరకే కట్నం ఇచ్చి ఎంతో కొంత ఇచ్చేసి పిల్లకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. అప్పుడు అలాగుండేది. మగపిల్లోడికి ఆస్తి అంతా వారసుడని వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ తండ్రి ఏం చేశాడంటే ఇల్లేమో కొడుక్కి ఇచ్చాడు, ఈ పొలాలేమో అల్లుడు కూతురి పేరు రాసిచ్చారు. ఎందుకంటే అల్లుడు రైతు కాబట్టి. కొడుకు అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు కదా, ఇక్కడ వచ్చి పొలాలు ఏం చేసుకుంటాడని చెప్పేసి అంతా కూడా కూతురికి రాసిచ్చాడు. అయినా సరే ఆ అబ్బాయి కూడా చాలా మంచోడు, ఒప్పుకున్నాడు. ఈ రోజుల్లో లాగా ఆస్తుల పంపకాల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళే కోర్టులకు వెళ్తున్నారు. ఎందుకంటే కొడుకులు వాడికి ఎక్కువ ఇచ్చావు, వీడికి తక్కువ ఇచ్చావు అని చెప్పేసి. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా మంచివాడు. పోనీలే మిమ్మల్ని చూస్తున్నది చెల్లెలు అని చెప్పేసి, పర్వాలేదులేమ్మా ఇచ్చేయి అని చెప్పి అనేసి అని అన్నాడు. కొద్ది రోజులకి వాళ్ళ నాన్న చనిపోయినారు. చనిపోతే ఆయన అబ్బాయి వచ్చాడు. తర్వాత ఆ అమ్మాయే తండ్రి అంటే ప్రేమ, ఎంత తండ్రి శవం మీద పడి ఆ కూతురు ఎంత ఏడ్చిందో పాపం. అందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. తర్వాత ఆస్తి
చెల్లెలికి ఇచ్చేసరికి పోనీలే అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అబ్బాయి పూణేలో జాబు. తల్లిని ఇప్పుడు ఆ అమ్మాయే చూస్తుంది. చూడండి, ఆడపిల్ల కాబట్టి కదా తల్లిదండ్రులను అంత ప్రేమగా చూసుకుంటుంది. అదే ఈ రోజుల్లో కోడళ్ళు అయితే చూస్తారండి, చూడరు కదా. కానీ ఆ అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ, మంచి అమ్మాయి. ఆ అమ్మాయి భర్త మంచోడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరిగిద్దండి. ఆడపిల్లని ఎవ్వరు కూడా తక్కువ చూడకండి. ఆడపిల్లేనండి అదృష్టం, ఇంటికి కళ కూడా. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.